పలకరించిన నాదుడు లేరు, అడిగే వాళ్ళు లేరు. ఈరోజు పెన్షన్ నిన్న పోయిన నెల ఎప్పుడు వచ్చింది? పెన్షన్ 26వ తారీఖు నాడు పెన్షన్ వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ గారు. మధ్యలో ఒక నెలనే మొత్తం లోపలికి నొక్కేసింది, ఒక నెల ఏనే లేదు. ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తా ఉన్నాను. నిజంగానే పెన్షన్ 2000 ఇస్తాను, 4000 ఇస్తాను. 4000 దేవుడుగా కనీసం 2000 కూడా వస్తలేవు. అవి కూడా గుర్తు పెట్టుకోమని మీకు అందరికి కూడా మనవి చేస్తూ, ఇవన్నీ చక్కగా మన దగ్గరికి రావాలంటే వాళ్ళు ఇచ్చిన జ్ఞానేశ్వర్ గారిని గెలిపించి పంపిద్దాం. 96 కులాలు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు 96 కులాలు తీసుకున్నాడు. నేను జ్ఞానేశ్వర్ గారికి ఏం చెప్తున్నంటే 96 కులాలతో పాటు ఓసీలను కూడా చేర్చుకోండి. 97 కులాలు అయితే తప్పకుండా అందరి పక్షాన మీరు పార్లమెంట్ లో గొంతింపించండి అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మనం ఓట్లేసి గెలిపిద్దాం. మనమే ఈరోజు ముందు వరుసలో ఉన్నాం, మొదటి స్థానంలో ఉన్నాం, తప్పకుండా గెలవబోతున్నాం. మీరందరూ ఆస్వాదించండి, సహకరించండి అని మీకు అందరికి కూడా మరొకసారి పేరు పేరున కోరుకుంటూ 13వ తారీఖు నాడు మనది 1వ నంబర్ మీద 3 ఈవీఎంలు ఉన్నాయి, 3 బాక్సులు. మొదటి బాక్స్ లో 1వ నంబర్ మీద కాసాని జ్ఞానేశ్వర్ గారి గుర్తు కారు గుర్తు కోటేసి గెలిపించమని మీకు అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటే, ఎందుకంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇంటికి పోగానే, వ్యవసాయం దగ్గర పోగానే, కరెంటు పోగానే ఎవరు గుర్తుకొస్తున్నారు? గుర్తుకొస్తున్నారు. ఇంట్లో నల్లాలు రాకపోతే ఎవరు గుర్తుకొస్తున్నారు? కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నారు. రైతు బంధు పడకపోతే రైతు కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఎవరు గుర్తుకొస్తున్నారంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నారు. ఈరోజు ఒకటి నేను అనుకుంటా ఊరు చేసినటువంటి గౌరవ పెద్దలు పూజలు మాజీ మంత్రులు గారికి, అదేవిధంగా పెద్దలు స్వామిగౌడ అన్న గారికి, మిత్రులు ఎమ్మెల్యే యాదన్న గారికి, మండల అధ్యక్షులకు, పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నట్టు బీఆర్ఎస్ స్థాయిలకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ అడుగుతున్నాం, ఇంకెన్ని నెలలు కావాలి మీకు మన రాష్ట్ర ప్రజలకు మీ పథకాలు అందాలంటే? 5 నెలలు సరిపోవా? ఇంకెన్ని నెలలు కావాలి? నేను అందుకే మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నా, దయచేసి కారు గుర్తు మీద ఓటేసి జ్ఞానేశ్వరన్న గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా పెద్దలు మాట్లాడాలి కాబట్టి నేను సెలవు తీసుకుంటూ, ముఖ్య నాయకులకు, మహిళా మనులకు, అందరికీ, పత్రికా సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు ఒక 4 కాలంతోనే ఇంతమంది అశేష జనము వచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన అభ్యర్థి యాభాని జ్ఞానేశ్వర్ గారు మనకు బీసీ నాయకుడు, ఎన్నో 93 కులాలను ఐక్యం చేసి